ఇది తెలుగు ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే కరకరలాడే కాకరకాయ ఫ్రై చేస్తుంది మా ఆవిడ. పోయిన వీడియోలో అయితే నేను బీరకాయ చేశాను. చూద్దాం రండి ఏమేమి కాకరకాయలకు ఏమేమి వేస్తారో. మరి ఇదిగోండి కారం పొడి, మసాలా, మళ్ళా కొబ్బరి. మొట్టమొదటిగా దీనిపైన ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాకరకాయ ఆయిల్ వేసేసింది ఫ్రెండ్స్. అప్పుడే ఎన్ని స్పూన్లు వేసారు మేడం? 3 స్పూన్లు. ఎంతసేపు అది ఎంతసేపు వేడి కావాలి మేడం? ఆయిల్ బాగా వేడి కావాలంటే మంట ఎక్కువ ఉండాలనుకుంటా ఫ్రెండ్స్. ఆయిల్ బాగా మండాలంటే బగబగలాడే కింద మంట పెట్టండి, పైన నిప్పులే. అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి. ఫిష్ అని తింటారు మా పిల్లలు. కాకరకాయ కూర చేస్తే తింటారు, ఫ్రై చేస్తే తింటారు, ఇలా చేస్తే చాలా బాగా తింటారు. మా పిల్లలు వచ్చేసి కాకరకాయలు చేయదు అనుకొని పిల్లలు తినరు. కాకపోతే ఇలా చేస్తే మా పిల్లలు దీన్ని ఫిష్ అనుకొని తినేస్తున్నారు. మమ్మీ ఫిష్ చేయవా అంటున్నారు. మొత్తానికేమో నన్ను అడిగితే ఇలా చేసుకొని తినడం వల్ల, కాకరకాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. కాకపోతే ఇలా డీప్ ఫ్రై బదులు కూర చేసుకొని తింటే బాగుంటుంది, కానీ పిల్లలు తినరు ఫ్రెండ్స్. అందుకని ఇలా చేస్తే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి పచ్చని కాకరకాయలు మలమలలో మాడిపోయి మమ్మల్ని కాల్చొద్దండి అన్నట్లు వాటిలో బాధ ఏనండి ఒకసారి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు మేడం? ఇది బాగా కావాలా? అది బాగా రెడ్ కావాలి, కర్రలు ఆడిపోవాలి, చిప్స్ అయినట్లు కావాలండి. ఇది కర్రలు ఆడాలంటే ఫ్రెండ్స్ చిప్స్ ఆడినట్టు. చిప్స్ అవి చేసేది కాకరకాయ కూర. నువ్వు కాకరకాయ కూర కాదండి ఇది. ఏమో మాకేం తెలుసు అండి, చేసేవాళ్ళు మీరు. కాకరకాయ కూర రసంలోకి సైడ్ డిష్ గా నంచుకోవడానికి బాగా పనికొస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, పప్పులాకి ఇంకా రసంలోకి నంచుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. ఇవి ఎన్ని రోజులు నిలవ పెట్టినా కానీ ఏం కాదండి, చెడిపోవు. చాలా బాగుంటాయి. నేనైతే ఒకసారి చేసి బాక్స్ లోకి వేసి పెడతాను. మా పిల్లలు అలా చేసినంత ఇవి రెండు వేసారు నవ్వుకుంటుంటారండి. ఫ్రెండ్స్ మా ఆవిడైతే వీటిని బాగా ఇది చేసి ఆయిల్లో తీసి పెట్టేసి పిల్లలకి తీసి పెడుతుందంట. మనం చేసిన బీరకాయ కూర అయితే ఇలాగ ఉండదు ఫ్రెండ్స్. చపాతీలాగా తింటుంటే మటన్ తిన్నట్టు. బీరకాయ కన్నా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా కాకరకాయ కూర బాగుంటుందో బీరకాయ కూర బాగుంటుందో. నేను చేసిన బీరకాయ కూర వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. ఎవరు బాగా చేసినారో మీరే చెప్పండి ఫ్రెండ్స్. అంటే మొత్తానికేమో కాకరకాయలు బాగా గోల్డెన్ కలర్లో ఏం చేసిందండి మా భార్య. ఏం మేడం? పక్కన తీసేసుకుందామండి. ఇంకా ఈ రకంగా అయితే సరిపోతుంది. మొత్తానికైతే కాకరకాయలు కరకరలాడే ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తీసేస్తున్నారు వాటిని. తీసేసుకొని నెక్స్ట్ ఏమేస్తారో మేడం. బాగుంటాయా ఇవి? చూస్తే మీకే తెలుస్తుంది. నేను ఎప్పుడు తింటూనే ఉంటానులే, నాకు కాదు, నా పిల్లలు తిని టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తారు. అప్పుడు నా పిల్లలు ఓకే అంటే నేను కూడా ఓకే అన్నట్లు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇంకా కొన్ని ఉన్నాయి కాకరకాయలు, అన్నీ ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎవరు బాగా చేస్తున్నారో చూడండి, మా భార్యనా నేను. అప్పుడప్పుడు మా భార్యనే తిట్టాలని ఏమి ఉండదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఫన్నీగా ఉండాలి. ఈ వీడియోలు కూడా కేవలం ఒకరికొకరు ఫన్నీగా చేసుకోవడానికే ఫ్రెండ్స్. మొత్తానికైతే కాకరకాయ ఇవి కూడా వేపుడు రెడీ అయినాయండి. తీస్తారా మేడం? ఇవన్నీ దాంట్లోకి వేస్తారంట. చెప్పండి మేడం, చేసేవాళ్ళు మీరు. అవి ఇవి కలిపేస్తారు. అలా కలుపుకోవాలి, రెండు మిక్స్ చేసుకోవాలా. ఏం వంట చేసేది మీరా లేకపోతే నేనా? ఏం చేస్తావు ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఏం నేర్పించినారేమో వంటలు, కానీ నేనే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయబోకైతా ఉంది. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనాయా? కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. అంతే. మళ్ళా మేడం, మీరు మ్యారేజ్ కాకోకముందు ఇలాంటి వంటలు చేసేవారు? నేను మ్యారేజ్ కాకముందు వంటలు చేస్తుండేదండి. చూడండి, వంటలు చేస్తుండేదంట. మరి ఏం చేస్తుంటారు? మీ అమ్మ ఏమైనా చేసి తినకుండా కూర్చుంటుంటారా? మా అమ్మాయి చేసేదండి. కాకపోతే మధ్యలో కొన్నిసార్లు అయితే చేసేదాన్నండి. టీవీలో ఏ ఐటమ్ వస్తే ఆ ఐటమ్ ఇంట్లో ట్రై చేస్తుంటే మా తమ్ముని పడుతుందండి స్టార్టింగ్.
అవునా, ఇప్పుడైతే టీవీ, అప్పుడు టీవీ కాఫీ కొట్టినారా, ఇప్పుడు మా యూట్యూబ్ కాఫీ తమ్ముడు తిని బాగుంది అని తర్వాత మేము ఇంట్లో అంతా తింటుంటండి. ఇదేమో వేస్తున్నారు, ఏంది మేడం చెప్పండి అది? అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి ఇది. ఎల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తారు ఇంకా? జీరా పౌడరు, ధనియా పౌడర్ వేసేసేయండి. ఆ 2 పౌడర్ల వల్లే దీనికి టేస్ట్ వస్తుంది. కారం అంటే ఏమి కారం అంత ఎర్రగా ఉంది మేడం? గుంటూరు కారం అండి. గుంటూరు కారం అంట. కొద్దిగా తక్కువే అండి, బగ్గన మండే. ఇది కొబ్బరి పౌడర్ అండి. ఇది కోకోనట్ పౌడర్ అంట ఫ్రెండ్స్, కొబ్బరి పౌడర్. శనగిత్తనాలు కొబ్బరి మిక్స్ చేసి మిక్సీ పట్టాను. శనగిత్తనాలు కొబ్బరి మిక్సీ పట్టారంట. చిటికడే పసుపు. చిటికడే పసుపు అంట ఫ్రెండ్స్. అంతేనండి. మిక్సింగ్ అంతే. మిక్సింగ్ అనాల్సిందే. అవునా మేడం, ఈ కాకరకాయ చిప్స్, వేపుడు ఇవన్నీ మీరే నేర్చుకున్నారా, లేకపోతే మీ భర్త ఏమన్నా నేర్పించారా, లేకపోతే మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమన్నా నేనే నేర్చుకున్నాను స్వయంగా. మీరే నేర్చుకున్నారా? మా పిల్లలు అయితే కాకరకాయ చేస్తే అస్సలు ముట్టారు, కానీ ఇలా చేస్తే ఫిష్ అని మా పిల్లలు ఇద్దరు చాలా బాగా తింటారండి. చూడండి ఎలా పొడుగున్నాయో. బాగానే ఉన్నాయండి చూడడానికి, నోటికి ఎలా ఉంటాయో? చాలా బాగుంటాయి. బాగుంటాయా? చాలా బాగుంటాయి. మళ్ళీ మా సబ్స్క్రైబర్స్ నమ్మొచ్చండి. చూస్తుంటే మీకు తెలియట్లేదా ఎంత బాగున్నాయో అసలు? మళ్ళీ ట్రై చేయొచ్చా? ట్రై చేయొచ్చండి. 100% ధైర్యం చేసి తినొచ్చా? ధైర్యంగా తినొచ్చండి. మీరు తినిన తర్వాత కామెంట్స్ పెట్టండి. ఇప్పుడైతే కామెంట్స్ కూడా వద్దు. నాకు లైక్ కూడా చేయదండి కనీసం. మీరు తినిన తర్వాత మీకు నచ్చితేనే ఒక లైక్ కొట్టండి. ఓకే. ఇలా చేసి మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే పప్పన్నంలోకి, చారులోకి, ఏమిట్లోకి కానీ మనం సైడ్ డిష్ గా వాడుకోవచ్చండి. నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, చపాతీలోకి పెట్టుకొని తిన్నారంటే ఇంకా అంతే. బీరకాయ కదా యాకాయ పని చేయదండి తింటే. అబ్బా, ఎన్ని తిన్నా కానీ మా బీరకాయ కూర అంత టేస్ట్ రాదండి. మీ కాకరకాయ వేపుడు, మా బీరకాయ కూర తెలుసా? అన్న వాటిలో తినచ్చు అన్నారు కానీ మళ్ళీ మేము చికెన్ చేసుకున్నప్పుడు తినచ్చా తినకూడదా చెప్పలేదు కదా మేడం? తినొచ్చండి, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. చికెన్ తెచ్చుకున్నాడు తినొచ్చు, మటన్ తెచ్చుకున్నాడు తినొచ్చు, ఆల్మోస్ట్ ఏ ఒక్కటి తెచ్చుకున్నాడు కానీ తినొచ్చు. ఇది ఒక బాక్స్ లో వేసి పెట్టుకోండి. అంటే 10 రోజులు 15 రోజులు చెక్కు చెదరది కూర అసలు ఫ్రై. ఏమిట్లాగైనా తినొచ్చు కానీ ఉత్తది మాత్రం తినలేదంటారా? చూడండి ఎంత బాగా పొడుగు ఎట్లున్నాయి, క్రిస్పీగా అట్లే తింటుంటే అట్లా ఇద్దో చూడండి. సరే చూపండి. సూపర్ అంట. నేను టేస్ట్ చేసి చూసి చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉన్నాయో, తినొచ్చో తినలేదో. నేనే సాహసం చేస్తాను. అంతా ఒక గిన్నెలాకి వేసేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళా వేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి నేనైతే జడ్జిమెంట్ ఇస్తాను. చూడండి, స్మెల్ అదిరిపోతుందండి. నిజానికైతే స్మెల్ అదిరిపోతుందిలేండి, బాగుంది అనిపిస్తుంది. మా ఆవిడ ఫేవరెట్ కాకరకాయ అండి, నా ఫేవరెట్ బీరకాయ. చూద్దామండి ఈ 2 కూరల పోటీ, ఎవరిది బాగుంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూపిస్తాను. ఏం నల్లగా అయినట్లు అనిపిస్తున్నాయి కదా? లేదండి, చాలా బాగున్నాయి. టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్.